ఆంధ్రప్రదేశ్లో జిల్లాల విభజన మీద క్లారిటీ వచ్చేస్తుంది. పునర్విభజనకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రైమరీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ గెజిట్ నోటిఫికేషన్ మీద దాదాపుగా 900కు పైగా అభ్యంతరాలు వచ్చాయి. వాటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించింది. వాటిలో కొన్ని మార్పులు కూడా చేసింది. కొన్ని ముఖ్యమైనటువంటి ప్రజాభిప్రాయానికి తగ్గట్టుగా మార్పుల్ని తీసుకొచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇంకా మరికొన్ని అంశాల మీద మల్లగుల్లాలు పడుతుంది. వాటన్నిటికీ తుది రూపు ఈ నెల 29వ తారీఖున కేబినెట్ సమావేశంలో తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత 31వ తారీఖున ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఉన్న 26 జిల్లాలని 29 జిల్లాలుగా మార్చబోతున్నారు. మదనపల్లి, మార్కాపురం, దాంతోపాటుగా పోలవరం పేరుతో రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా, 3 జిల్లాల ఏర్పాటు దాదాపుగా కొలిక్కొచ్చేసింది. 3 జిల్లాలు కొత్తగా రాబోతున్నాయి. అయితే వీటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మార్పులు తీసుకొస్తున్నారు. ఆ మార్పుల్లో భాగంగా కొన్ని రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం చేశారు. అయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రైమరీ నోటిఫికేషన్లో తెలియజేసినట్టుగా నక్కపల్లి రెవెన్యూ డివిజన్ కాకుండా దాన్ని అడ్డరోడ్డు జంక్షన్ రెవెన్యూ డివిజన్గా పిలవబోతున్నారు. ఆ డివిజన్లో కొన్ని మండలాల్ని మార్పులు చేర్పులు కూడా చేస్తున్నారు. మునగపాక మండలాన్ని అనకాపల్లి రెవెన్యూ డివిజన్లోకి తరలించి అచ్యుతాపురం మండలాన్ని అడ్డరోడ్డు జంక్షన్ రెవెన్యూ డివిజన్లోకి మార్చబోతున్నట్టుగా ప్రభుత్వం చెబుతుంది. దీంతో పాటుగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నందిగం మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కెల డివిజన్కి మార్చబోతున్నారు. ఇప్పటి వరకు నందిగం పలాసలో ఉంది, ఇప్పుడు దాన్ని టెక్కెల వైపు మారుస్తున్నారు. దాంతోపాటుగా అనకాపల్లి జిల్లాలో ఉన్న చీడికాడ మండలాన్ని ఇప్పటివరకు నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంటే దాన్ని కూడా అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో కలపాలని నిర్ణయం చేశారు. కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న సామర్లకోట మండలాన్ని ఇప్పుడు పెద్దాపురం రెవెన్యూ డివిజన్లో మారుస్తున్నారు. ఇప్పటికే అది పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఇప్పుడు పెద్దాపురం రెవెన్యూ డివిజన్లో కూడా మార్చాలని నిర్ణయం చేశారు. ఇక అద్దంకి రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి అద్దంకి, బల్లికురువ, సంతమాగులూరు, జేపంగులూరు, కొరుసుపాడుని ప్రకాశం జిల్లాలోకి మార్చబోతున్నారు. దాంతోపాటుగా కనిగిరి రెవెన్యూ డివిజన్లో ఉన్న మర్రిపూడి, పొన్నలూరు ఈ 2 మండలాల్ని ఇప్పుడు కందుకూరు రెవెన్యూ డివిజన్లోకి మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటుగా కందుకూరు డివిజన్లో ఉన్న 5 మండలాలను ప్రకాశం జిల్లాలోకి మారుస్తూ నిర్ణయం చేయడంతో పాటుగా మిగిలిన 2 మండలాలు అంటే ఒకటి వరికుంటపాడు, రెండోది కొండాపురం ఈ 2 మండలాల్ని కావలి రెవెన్యూ డివిజన్లో కలిపి నెల్లూరు జిల్లాలోనే ఉంచేదానికి నిర్ణయం చేశారు. ఇక పలమనేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న బంగారుపాళెం మండలాన్ని చిత్తూరు రెవెన్యూ డివిజన్లోకి మారుస్తున్నారు. ఇప్పటివరకు అది పలమనేరులో ఉంది, ఇక నుంచి అది చిత్తూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంటుంది. ఇక చిత్తూరు జిల్లాలో ఉన్న పలమనేరు రెవెన్యూ డివిజన్లోని చౌడేపల్లి, పొంగనూరును మదనపల్లి రెవెన్యూ డివిజన్కి మార్చారు. అంటే కొత్తగా ఏర్పాటు చేయబోయే మదనపల్లి జిల్లాలోకి పొంగనూరు, చౌడేపల్లి 2 మండలాలు మారబోతున్నాయి. ఇక చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి సదు, సోమల మదనపల్లి జిల్లాలోని పీలేరు రెవెన్యూ డివిజన్కి మారుస్తారు. అంటే ఈ మండలాలన్నీ ఇప్పుడు చిత్తూరు నుంచి నేరుగా మదనపల్లి జిల్లాలోకి మారతాయి. ఇక సత్యసాయి జిల్లాలో ఉన్న మడకశిర కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తున్నారు. కదిరి రెవెన్యూ డివిజన్లోని ఆమదగూరు మండలాన్ని పుట్టపర్తి రెవెన్యూ డివిజన్లో విలీనం చేయబోతున్నారు. పుట్టపర్తి రెవెన్యూ డివిజన్లో ఉన్న గోరంట్ల మండలాన్ని పెనుగొండ రెవెన్యూ డివిజన్లోకి మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటన్నింటితో పాటుగా అనేక చోట్ల ప్రజలు ఆందోళన చేస్తుండడంతో ప్రైమరీ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి కొన్ని మార్పులకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్ని నేరుగా మళ్ళీ నెల్లూరు జిల్లా పరిధిలో మార్చాలని నిర్ణయం చేశారు. ఇప్పటికే చాలా పెద్ద స్థాయిలో ఉద్యమం జరుగుతోంది. దాంతో ప్రజాగ్రహాన్ని గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం గూడూరు డివిజన్ని తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో కలపాలి అని నిర్ణయం చేసింది. దాంతోపాటుగా రైల్వే కోడూరుని తిరుపతి జిల్లాలో, రాయచోట్ని మదనపల్లి జిల్లాలో, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్టని కడప జిల్లాలో విలీనం చేయాలనేటువంటి అంశం మీద కూడా నిర్ణయం జరిగింది. దీని మీద ఇప్పటికే రాజంపేట కేంద్రంగా చాలా పెద్ద ఉద్యమం జరిగింది. రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఆందోళనలో పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా అక్కడ పెద్ద ఉద్యమం జరుగుతుంది. అయితే దీని మీద మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయానికి రాలేదు. 29న క్యాబినెట్లో తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇక వీటితో పాటుగా మరికొన్ని మార్పులు కూడా తీసుకొచ్చే దాంట్లో భాగంగా పోలవరం జిల్లాలో అంటే రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న
పోలవరం జిల్లాలో పోలవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న మండలాలని కూడా కలపాలి అనే దాని మీద చాలా పెద్ద స్థాయిలో ఆందోళన సాగింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దానికి అంగీకరించలేదు. కేవలం ఎట్టపాక, రంపచోడవరం 2 రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మండలాలని మాత్రమే ఇప్పుడు రంపచోడవరం జిల్లాగా మార్చబోతున్నారు. కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని తుది నిర్ణయానికి వచ్చారు. ఇవి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైనటువంటి మార్పులు. ఈ మార్పులతో ఫైనల్ నోటిఫికేషన్ రాబోతుంది. అయితే రాజంపేట, రాయచోటి, అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని మార్పుల మీద ఇంకా కసరత్తులు జరుగుతున్నాయి. ఫైనల్ నిర్ణయానికి రాలేదు. రైల్వే కోడూరుని తిరుపతిలో మార్చి, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్టను కడపలో మార్చి, రాయచోటిని మదనపల్లిలోకి మారిస్తే ఇక అన్నమయ్య జిల్లా పూర్తిగా అంతర్ధానం అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగానే ఆ అన్నమయ్యను తీసేసి 29 జిల్లాలకే పరిమితం చేయాలనేటువంటి ప్రతిపాదన నిజరూపం దాలుస్తుందా, కాకుంటే 29 జిల్లాలుగా అన్నమయ్య జిల్లాను రాయచోటి కేంద్రంగా కొనసాగిస్తారా అన్నది మాత్రం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయానికి రాలేదు. ఇది జిల్లాలకు సంబంధించి లేటెస్ట్ సమాచారం.